అందరికీ సాయిరామ్. సో, ఇంకా మార్నింగ్ అయితే మ్యారేజ్ అయితే చూసుకొని, ఇంకా ఈవినింగ్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా వచ్చి ఫుల్‌గా ఫ్రెష్ అయిపోయినా అండ్ వైట్ డ్రెస్‌తో ఎక్కడికి వెళ్తానని అనుకుంటున్నారా? సో, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 100 ఇయర్స్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి అయితే వెళ్తాను. సో, ఇక్కడైతే లైట్‌గా పడతా ఉండే వాన. ఇంకా స్టేడియంకి వెళ్ళిన తక్షణం జోరుగా అయితే వాన పడిపోయింది. అదే వానలో ప్రోగ్రామ్ అయితే చూస్తా ఉంటిమి. ఇంకా ఫుల్‌గా రికార్డ్ అయితే చేయలేకపోయినాను. ఒక పక్క వాన, ఇంకొక పక్క జనాలు అండ్ ఈ ప్రోగ్రామ్‌లో అయితే ఒక సెలబ్రిటీ ఉండిండే. కామెంట్ చేసండి ఎవరు అనేసి. ఇంకా కొంచెం ప్రోగ్రామ్ అయితే చూసుకొని ఇంకా మందిరంకి అయితే వచ్చేసాం. మందిరంకి వచ్చిన తక్షణమే స్టార్టింగ్‌లోనే ఆ డెకరేషన్ మాత్రం ఏమని ఉండే అండ్ బాబా మాత్రం చూసాక మాత్రం అలా సరిపోయింది 2 కళ్ళు. అండ్ మందిరంని అయితే నేనైతే ఫుల్‌గా చూపించలేను. ఎందుకంటే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి. అండ్ కొంచెం వర్షం అయితే పడతా ఉండిండే అండ్ జనాలు మాత్రం వస్తానే ఉండిండ్రి నైట్ అయినా కూడా. ఒకటి నాకు బాధ ఏమంటే చిత్రవతి రోడ్లో లేజర్ షో జరుగుతూ ఉండే అదొక్కటి చూడలేకపోయినాను. అండ్ 22కే స్టాప్ చేసేసిండ్రు. మేము వచ్చి 23rd అదొక్కటి నాకు బాధ అయిపోయింది అనేసి ఇంకా మేమైతే ఫ్రీ ఫుడ్ పెడతాం అంటే అన్నదానం పెడతా ఉంటే అక్కడే బాగా ఫుడ్ తినేసి ఇంకా బయటకు వచ్చిన తక్షణమే డ్రోన్ షో జరుగుతూ ఉండిండే. అది చూసే మాత్రం కేవలం ఉండిండే మాత్రం అలా చూస్తూ ఉండిపోయినాము. మీలో ఎంతమంది పుట్టపర్తి నుంచి చూస్తాను అండ్ కామెంట్ చేసేయండి. అండ్ దర్శనం అయితే బాగా కంప్లీట్ అయిపోయింది అండ్ దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. బట్ షాపింగ్ చేయలేకపోయినాం నైట్ అయ్యేసి. ఇంకా మార్నింగ్ అయితే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళినాము. అక్కడ కూడా కొంచెం అండ్ ఆత్రేయపురం పూతరేకులు పడతా ఫస్ట్ టైం నేనైతే ట్రై చేసిన మాత్రం సూపర్గా ఉండిండే. ఇంకా అక్కడ తీసుకొని ఇంకా వాపస్ అయితే బెంగళూరుకి అయితే